వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామ శివారులో ఉన్నటువంటి స్నేహ ఫామ్స్ అనేక అరాచకాలకు ఈరోజు ఆక్రమణలు కూడా చేస్తూ ఉంది. మరి దాని నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలతోన ఈరోజు నీటిలో కలుషితమై ప్రజలకు తాగునీరుకి ఇబ్బంది అయ్యి క్యాన్సర్ వస్తూ ఉంటే ఒక పక్క ప్రభుత్వ భూములు ఈరోజు ఆక్రమిస్తూ ఉంది. మళ్ళీ వెల్టూరు గ్రామస్తులు గతంలో స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఆక్రమించినంటే అప్పుడు స్థానిక తహసీల్దార్ గారిని ఆదేశిస్తే అప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. 28 ఫిబ్రవరి 24న ఎకరా 25 గుంటలు సర్వే నెంబర్ 22/1లో వాళ్ళు ఆక్రమించారు స్నేహ ఫామ్స్ అని చెప్పి స్నేహ ఫామ్స్కే నోటీస్ ఇచ్చారు. మళ్ళీ ఆ విషయం 10 నెలలు కూడా వాళ్ళని ఏం పట్టించుకోకుండా ఉంటే జనవరి 1వ తేదీన మళ్ళీ మేము అక్కడ వచ్చే వ్యర్థ పదార్థాలు తర్వాత అవన్నీ పరిశీలించి స్థానిక కలెక్టర్ గారికి జనవరి 2వ తేదీన ఫిర్యాదు చేసినాం బీసీ పొలిటికల్ చేసి ఆధ్వర్యంలో. సార్ వాళ్ళు ఎంకరేజ్ చేసిండ్రు, దాదాపు వాళ్ళు ఆగడాలు ఎక్కువైనాయి, 10 నెలలైన నోటీసులు ఇచ్చే చర్యలు తీసుకుంటలేరని చెప్పి మేము క్వశ్చన్ చేస్తే వెంటనే ఆయన ఆదేశాలు ఇస్తే మళ్ళీ ఏం చేశారు, జనవరి 6వ తారీఖు నాడు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఎవరెవరు మన తహసీల్దార్ కానీ సర్వేయర్ గిరిదార్ అందరు కలిసి వెళ్ళి కొలిచిందంట. అంత కరెక్టే ఉంది, వాళ్ళు ఎటువంటి ఆక్రమణలకు పాల్పడేదంటే ఎంత దౌర్భాగ్యం, ఎంత సిగ్గుచేటు. 10 నెలల కింద ఇదే తహసీల్దార్ కార్యాలయంలోంచి ఇచ్చిన రిపోర్ట్లనేమో 25 గుంటలు ఆక్రమించినన్నారు. మళ్ళీ 10 నెలల తర్వాత ఈరోజు ఎలాంటి ఆక్రమణ లేదంటే మీకు ఎన్ని లక్షల ముడుపులు ఇచ్చిన స్నేహ ఫామ్స్ అని అడుగుతా ఉన్నా. మళ్ళీ అధికారులకు ఇచ్చినరా, ఉన్నతాధికారులకు ఇచ్చినా, లేకుంటే ప్రజాప్రతినిధులకు అందిందే మీ వెనుక ఎవరి ప్రమేయం ఉంది? మళ్ళీ ఎమ్మెల్యే గారు ఈరోజు చెప్తేనే చేసినటువంటి సర్వే చేసి ఆక్రమణ తెలియదు. ఈరోజు ఎమ్మెల్యే మాటకు విలువలేదా నియోజకవర్గంలో, లేకుంటే ఈరోజు కలెక్టర్ గారి మాటకు విలువలేదా, లేకుంటే ఈరోజు ప్రజల కంటే పన్నులతో జీతాలు తీసుకుంటున్నాం మీకు ఈరోజు చిత్తశుద్ధి లేదా రెవెన్యూ అధికారులకు అంటున్నాం. నిజంగా రెవెన్యూ అధికారులకు కొంచెమైనా సిగ్గు శరం ఉంటే ప్రజలతోన పన్నుల కంటే జీతాలు తీసుకుంటుంటే ప్రజలతోనే పనిచేయండి. మేమేమో మా సొంత భూమి ఆక్రమణకు గురైంది అంటలేం, ప్రభుత్వ ఆస్తి ఆక్రమణకు గురైందని చెప్పి మేము పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు మీరు వాళ్ళు ఇచ్చే లంచాలకు ఆశపడి వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఈరోజు ఎంత నీచంగా అంటే దాంట్లోకి ఆశపడి ఈరోజు ప్రభుత్వ ఆస్తిని ఈరోజు పనంగా తాకట్టు పెడతారా? ఎంత దౌర్భాగ్యం. అందుకే చెప్తా ఉన్నాం, ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారిని ఈరోజు మళ్ళీ రిపోర్ట్ ఇచ్చారా, ఈ దీనిలో వెనుక ఉన్న అధికారులందరినీ కూడా ఈరోజు సస్పెండ్ చేయాలి. ఎందుకంటే 10 నెలల్లో ఎట్లా మారుస్తారో దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అవన్నీ కూడా మాతో చిట్టా ఉంది. వారి భాగవతం మీరు మర్యాదగా ఈరోజు మళ్ళీ ఉన్నతాధికారులు సర్వే చేసి వారి మీద చర్యలు తీసుకుంటేనేమో సరే, లేకుంటే ఎవడెవడికి ఎంత ముడుపులు ఉన్నాయో మా దగ్గర చిట్టా ఉంది, అవన్నీ కూడా బయట పెట్టి ఈరోజు మీ భాగవతం అంతా కూడా ఈరోజు జిల్లా ప్రజలకు తెలియజేస్తామని చెప్పి బీసీ పొలిటికల్ చేసి తరపున మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి అధికారులను ఉపేక్షించకుండా ఉన్నతాధికారులు కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఒకటి హెచ్చరిస్తూ ఉన్నాం, జిల్లాలో మేము ప్రజాపాలనలో ప్రజలను ఇబ్బంది కలిగించే ఏ అధికారిని కూడా ఈరోజు బీసీ పొలిటికల్ చేసి వదలదు. ప్రజాపాలనలో ప్రభుత్వ పథకాలు కానీ ఈరోజు ప్రజలకు మంచి చేయాలన్నది ఈరోజు బీసీ పొలిటికల్ చేసి లక్ష్యం. గత ప్రభుత్వంలో చేసినట్టు చేస్తే మాత్రం ఈరోజు సహించే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అవినీతి అధికారులను ఈరోజు ఇటువంటి నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అధికారులను వాళ్ళ సస్పెండ్ చేసే వరకు ఈరోజు బీసీ పొలిటికల్ చేసి విశ్రమించే ఒక పని చేస్తారు.